ఇతనిలో రివైవల్ వచ్చిందా లేదా అన్నదానికి ఈజీగా గుర్తుపట్టే పాయింట్ ఏంటి తెలిసిన, అతడు ప్రభువులు ఆనందిస్తే. నువ్వెంత చేసినా ఈ లోకంలో చాలామంది ప్రభువులు ఆనందిస్తారు. అంటే ఏంటి తెలుసా, పాటల్లో, ప్రసంగంలో. అది ప్రభువులు ఆనందించడం కాదు. ప్రభు అంటే ప్రేమ, ప్రభు అంటే క్రమం, ప్రభు అంటే పరిశుద్ధత, ప్రభు అంటే మహిమ. అందులో ఆనందించాలి కదా. పాటలు ఇవన్నీ ప్రభు కృపలో జరిగే కొన్ని పరిచర్యలు. వాని తలాంతులను బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, కానీ నిజంగా ప్రభువులో నీకు ఆనందం ఉందా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే అందరు పడుతుంటే నువ్వు ఇప్పుడు ప్రభువులు ఆనందించావా, సంగీతంలో ఆనందించావా? అది విషయం. ఆయన పరిశుద్ధతలు ఆనందిస్తే నువ్వు పాపం చేయవు కదా. దట్స్ మై పాయింట్. ఆయన పరిశుద్ధతలు ఆనందించట్లా, పరిశుద్ధుడు అనే పాటలు ఆనందిస్తాను. ఆ సంగీతానికి తగ్గట్టుగా వాయిస్తూ ఉంటే, ఆ స్వరాలు, ఆ తాళాలు పర్ఫెక్ట్గా సెట్ అవుతూ ఉంటే సమ్మోహనం అయిపోయి అబ్బా వావ్ అని ఆనందపడుతున్నావు. యు ఆర్ ఎంజాయింగ్ ద మ్యూజిక్ బట్ నాట్ ఎంజాయింగ్ ఇన్ ద హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి. అది పాకం. బిడ్డలారా, ఒకే మాట ఎన్నిసార్లు చెప్తున్నందుకు మీరు విసిగిపోతున్నారో లేక స్వీకరిస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఒక్క మాట మాత్రం సీరియస్గా చెప్తున్నాను, మనం ప్రభువులో ఆనందించగలిగితేనే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రభు అంటే చర్చ్లో ఉంటాడా, మన ప్రేయర్ రూమ్లో కూడా ఉంటాడా? చెప్పండి గట్టిగా. దైవజనులతో ఉన్నప్పుడే ఉంటాడా, ఒంటరితనంలో ఉంటాడా? నీ గదిలో ఒక్క దాని మీద తలుపులు వేసుకుంటే బిడ్డ నువ్వేం ఆలోచిస్తావు, ఏం చూస్తావు? తమ్ముడు నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నువ్వేం చూస్తావు, ఏం ఆనందిస్తావు? మమ్మీ డాడీ పక్కన ఉంటే నీ చాటింగ్ ఏముంటుంది, ఎవరు లేకపోతే ఏముంటుంది? అయ్యో బిడ్డ, సీరియస్గా తీసుకో, సీరియస్గా తీసుకో. ఒక దైవజనుడికి ఎంతో భారం కలిగిన స్థితిలో చాలా వేదనతో ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను నేను. ఆ మొదటి స్థితి రావాలి. ఆమేన్ అని చెప్పండి.